సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేషన్ కార్డు ఈ పని చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది. ఇదే చివరి అవకాశం. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. ఈ కేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలియజేసింది తెలంగాణ సర్కార్. వాస్తవానికి మార్చి 31 తేదీ వరకే ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువు అయితే ఇచ్చింది తెలంగాణ సర్కార్. కేంద్ర ప్రభుత్వం మరో నెల పొడిగింపు ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కూడా కల్పిస్తుంది. ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదివరకు ఈ కేవైసీ పూర్తి చేయించుకోకపోతే ఇప్పుడైనా చేయించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పని. ఇది చేసిన వారికి రేషన్ బియ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ కేవైసీ ప్రక్రియ చేయకుంటే ఆ వ్యక్తి వివరాలు పక్కాగా ఉంటాయి. రేషన్ పొందేందుకు అర్హులో కాదో తేలిపోతుంది. అర్హులైన వారికి మాత్రమే రేషన్ సరుకు ఇస్తారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తప్పక ఈ పని పూర్తి చేయాలని చెప్తోంది. ఏప్రిల్ 30 తర్వాత అంటే మే 1 నుంచి అర్హులైన వారికి మాత్రమే రేషన్ సరుకులు అందనున్నాయి. అందువల్ల అనర్హులను లబ్ధిదారుల జాబితా నుండి తొలగిస్తారు. ఈ కేవైసీ ప్రక్రియను డీలర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవలేరు. గడువు ముగుస్తుందని కూడా మార్చి నెలాఖరులో రేషన్ షాపులకు క్యూ కట్టడం, ఆన్లైన్లో పోర్టల్లో ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ప్రభుత్వం మరొక నెల రోజులు ఈ కేవైసీ గడువు పొడిగించింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.